దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు ప్రదీప్ కుమార్. ఇక్కడే గత 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడనే వస్తున్నా. అయితే నేను 2 ఇయర్స్ బ్యాక్ నేను గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసిన. సో నాకు ఎన్ని పరిస్థితులు అడ్డంకులు ఉన్నా కూడా నేను దేవుని మీద భారం వేసి జాబ్కి అప్లై చేసిన. నాకు ఆర్థిక ఇబ్బందులు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. నాకే కాదు, మా ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో దేవుని మీద భారం వేసి అన్నకు చెప్పిన, అన్న ఇట్లా జాబ్కి అప్లై చేస్తున్నా, ఇక దేవుని మీద భారం వేసి చేస్తున్నా. సో అని చెప్పేసి అన్న ధైర్యం చెప్పింది నాకు. అది ఫుల్ నేను ప్రార్థన చేస్తాయా, మీరైతే అప్లై చేయండి, మీకు తప్పకుండా వస్తా, దేవుడు ఇస్తాడని చెప్పేసి అన్నాడు. అయితే నేను ఫస్ట్ ఎంఆర్ఎఫ్లో జాబ్ చేస్తుండే. జాబ్ చేసుకుంటూ దీనికి అప్లై చేసి కొన్ని రోజుల వరకు ప్రిలిమ్స్ కాకముందే నేను జాబ్ మానేసి దీనికి ఎగ్జామ్ రాస్తే నేను క్వాలిఫై అవ్వడానికి ముందు ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్లో నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత జస్ట్ కీ పేపర్ ఉంటుంది. ఆ కీ పేపర్ చూసుకుంటే నాకు 12 మార్క్స్, 1 కాదు 2 కాదు 12 మార్క్స్ తక్కువ పడండి. ఫస్ట్ తక్కువ పడితే నేను ఆ రోజు ఫాస్టింగ్ ప్రేయర్స్ నడవబట్టండి. అయితే మా భార్య వాళ్ళందరూ వచ్చారు, ఆమె కూడా రమ్మంటే నేను ఇప్పుడు రాను, నేను కీ పేపర్ చూసుకున్న తర్వాతనే వస్తా చర్చికి, మీరు వెళ్ళండి అంటే వచ్చారు. నేను కీ పేపర్ చూసుకుంటే అప్పుడు నాకు 12 మార్కులు తక్కువ పడుతుంది. అంత చాలా కష్టపడ్డా కానీ నాకు 12 మార్కులు తక్కువ పడుతున్నాయి. అయితే నాకేమనిపించింది, అరే నేమో ఇంత చదివినా కానీ ఇట్లా తక్కువ పడుతున్నాయి కదా అని చెప్పేసి నాకు బాధ అనిపించి చర్చికి రాలేనప్పుడు. చర్చికి రాకపోతే మా భార్య అన్నది, దేవుడు కార్యం చేస్తున్నావు అయితే రా అంటే, నేను రానని చెప్పేసి నేను రాకుండా అట్లనే పట్టుబట్టి నేను ఆడనే ఇంట్లో బాధపడుకుంటూ కూర్చున్నా. అయితే మా భార్య ఎప్పుడు కూడా బయటికి ఒక్కది రాలేదు. ఆమె ఆ రోజు చర్చి నుండి నా కొడుకుని ఎత్తుకొని ఇంటి వరకు వచ్చింది. ఇంటి వరకు వచ్చి ఏడ్చి నన్ను తీసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత అన్నకి చెప్పింది, అన్నకి ఇట్లా తక్కువ పడుతున్నాయంట అన్న. సో ఎట్లా అన్న, ఇంత కష్టపడ్డది, జాబ్ మానేసి మరి కష్టపడ్డా కదా ఎట్లా అని చెప్పేసి అన్న దగ్గర బాధపడుతుంటే అన్న ప్రేయర్ చేసిండు, మీకు తప్పకుండా వస్తా బ్రదర్ అని చెప్పేసి అన్నాడు. సరే అని ధైర్యం నింపుకొని అట్లనే ఉన్నా. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది. 1-2 మార్కులు తక్కువ పడితే ఏదో కార్యం జరగవచ్చు అనుకోవచ్చు. 12 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు అది. 12 మార్క్స్ అయితే రిజల్ట్ వచ్చింది. తెల్లారి రిజల్ట్ వచ్చిన రోజు చూసుకుంటే ఫస్ట్ లిస్ట్లో ఫస్టే నా పేరు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 12 మార్కులు తక్కువ పడితే ఆ దేవుడు ఎట్లా చేసిండో ఏమో నాకే తెలియదు, బట్ అది నేనైతే క్వాలిఫై అయినా. తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో ఫస్ట్ నేను రన్నింగ్ చాలా బక్కగా ఉన్నా కాబట్టి రన్నింగ్ బాగా చేస్తుండే. నాకు కొంచెం స్ట్రెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి షార్ట్ ఫుట్ అనేది ఎంత వేయాలో దానికి తక్కువ పడుతుంది, చాలా తక్కువ పడుతుండే. ఫస్ట్ స్టార్టింగ్ ఒకటే రోజు పడ్డది. తర్వాత 3-4 మంత్స్ ప్రాక్టీస్ చేసినా కూడా అసలు షార్ట్ ఫుట్ పడేది కాదు నాకైతే. ఇక అన్నకి అప్పుడప్పుడు చెప్తుండే మధ్యలో, ఏం కాదు మీరు ట్రై చేయండి వస్తుంది అని అంటే, సరే అయ్యా అని చెప్పేసి ట్రై చేస్తూనే ఉన్నా. నేను ఈవెంట్స్ డేట్ వచ్చింది, అప్పటికి నా ఈ షార్ట్ ఫుట్ ఇంకా పడతాను లేదు. ఇంత 1/2 మీటర్ 1 మీటర్ అట్లా ఎంటకే పడుతుండే. ఇక తర్వాత నేను ఈవెంట్స్కి వెళ్ళిపోయిన అన్న దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకొని భారం వేసి వెళ్తున్నా, దేవుని మీద భారం వేసి వెళ్తున్నా, ఎట్లా చేయండి అని చెప్పేసి ప్రేయర్లో పెట్టానని చెప్పేసి అన్న. సరే బ్రదర్ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత నేను ప్రేయర్ చేస్తూనే ఉంటాను, ప్రేయర్లోనే ఉంటాను అన్నాడు. సరే అని చెప్పేసి నేను సంగారెడ్డి వారికి వెళ్ళిపోయినా. సంగారెడ్డిలో ఉండే ఈవెంట్స్, సంగారెడ్డి వారికి వెళ్ళిపోయినా. నాది రన్నింగ్ ఫస్ట్ బ్యాచ్ నాదే ఉండే. ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్లో రన్నింగ్లో ఫస్ట్ నేనే మళ్ళీ దాంట్లో ఆ రోజు. అయితే తర్వాత లాంగ్ జంప్ నేను ఎట్లాగో పక్కగా ఉన్నా కాబట్టి ఈజీగా వేసేస్తా. లాంగ్ జంప్ ఒక 1/2 మీటర్ ముందుకే దుంకిన. తర్వాత లాస్ట్కి ఇది ఒకటే ఉంది, షార్ట్ ఫుట్ ఒకటే. షార్ట్ ఫుట్ మాత్రం నాకు అసలే పడతలేదు దేవుడు అని చెప్పేసి నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నా, చేసుకుంటూనే ఏం చేసినా ఇక షార్ట్ ఫుట్ నా పేరు వచ్చింది. పోయి నించుని షార్ట్ ఫుట్ ముట్టేటప్పుడు దేవుని బాగా తలుచుకొని ఏమన్నా కానీ దేవుడా ఇది ఒక్కటి పాస్ చేస్తుంటే నా లైఫ్ సెట్ అయిపోతా అని చెప్పేసి అనుకున్నా. ఇక షార్ట్ ఫుట్ తీసుకొని వేస్తున్నా. అది అసలు అప్పుడు నాకు ఎట్లాంటి బలం వచ్చిందో తెలియదు కానీ ఎప్పుడు 1 మీటర్ వెనుక పడుతుంది, బట్ ఆ రోజు మాత్రం 1/2 మీటర్ ముందుకే పడింది నాకు. దీన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత మెయిన్స్కి నేను నా భార్య బిడ్డలను వదిలేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా కోచింగ్కి. నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు, ఏం లేవు, చేతిలో 1 రూపాయి లేదు. మా చిన్నమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడనే, రూమ్ రెంట్ నేను రెంట్కుంటా. రూమ్ రెంట్ పైసలు మాత్రం మొత్తం వాళ్ళే భరించరు. ఒక
నా భార్యకి తల్లిదండ్రులాగా వాళ్ళే. నాకు కూడా నాతో ఏం డబ్బులు లేకపోయినా ఇక బెట్ట తీసుకొని మా చిన్నమ్మ చేతిలో పెడుతుండే అప్పుడప్పుడు పైసలు. నేను మా చిన్నప్పుడు కూడా మస్తు హెల్ప్ చేసిండు. ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి మా అన్న మా డాడీ వాళ్ళు మస్తు హెల్ప్ చేసారు. ఇక్కడ మా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మస్తు హెల్ప్ చేస్తున్నారు నాకు డబ్బుల విషయంలో. అయితే నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా, మా అన్న దగ్గర డబ్బులు లేవు, మా అన్న బయట నుంచి అప్పు తెచ్చి నువ్వు చదువుకోరా, నువ్వు ఒక్కని సెట్ అయితే లైఫ్ అంతా మన ఫ్యామిలీ అంతా సెట్ అవుతుంది అని చెప్పేసి అప్పు తీసుకొచ్చి మరి నాకు డబ్బులు ఇచ్చిండు. నేను కోచింగ్కి వెళ్ళిపోయినా. 4 months నా భార్య బిడ్డలను వదిలేసి, చిన్న పిల్లలు వాళ్ళు వదిలేసి ఉండాలనిపించలేదు, కానీ ఒక దేవుని మీద నమ్మకం అనమాట, ఎట్లాగో ఇస్తాడు కదా అని చెప్పేసి కోచింగ్కి వెళ్ళిపోయినా. 4 months అయిపోయింది. 4 monthsలో నేను మార్నింగ్ 8 to night 8 వరకు నేను కోచింగ్ సెంటర్లో ఉంటుండే. జస్ట్ అది ఒక్కటి మాత్రం చూసుకుంటే. మా ఫ్రెండ్స్ మాత్రం మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు, మళ్ళీ వచ్చిన తర్వాత నైట్ 1, 2 వరకు 4 months కష్టపడ్డారు అందరూ కూడా. నాకేమో నైట్ 10 కాగానే 9, 9:30, 10 కాగానే నిద్ర వస్తుండే బాగా. ఇక నిద్రపోతుండే నేను. ఇట్లా మా ఫ్రెండ్స్ తిడతారేమో అని చెప్పేసి నేను కూరుకుంటూ చదువుతుండే, కానీ అది ఏం ఎక్కకుండే. అయినా సరే దేవుని మీద భారం వేసి ఎట్లా ఏ దేవుడు అని చెప్పేసి అట్లనే చదువుతుండే. నాకంటే డబుల్ కష్టపడ్డారు వాళ్ళు, బట్ వాళ్ళ దాంట్లో నేను ఒక హాఫ్ మాత్రమే కష్టపడ్డా. అయినా కూడా నేను భయపడలేదు. అన్నకు చెప్పిన, అన్న మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, నాకైతే చదివింది ఎక్కుతలేదు నెత్తికి, అసలే గుర్తుంటలేదు అయ్యా అంటే, మీరు ఏం కాదు, మీరు క్వాలిఫై అవుతారు, మంచిగా పాస్ అవుతారు అని చెప్పేసి అన్నాడు. ఇక నేను ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. ఎగ్జామ్ రాస్తే జస్ట్ నేను నాకు ఒక్కరికి మాత్రమే వచ్చింది. నాతో పాటు చదివిన వాళ్ళ దానిలో ఇద్దరికి తప్ప ఎవరికి రాలేదు. ఇద్దరి అంటే అది కూడా ఎక్స్-ఆర్మీ ఉండే, ఆయనకి ఎట్లాగో వస్తుంది, దాంట్లో నేను ఒక్కడిని. మిగతా వాళ్ళు ఎవరికి రాలేదు. అంటే దీన్ని బట్టి చూడు దేవుడు నా పట్ల ఎంత కార్యం చేసిండో. నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళకి రాలేదు, కానీ నాకు మాత్రం వచ్చింది. అది జస్ట్ ఇది క్రెడిట్ మాత్రం దేవునికి మాత్రమే ఇస్తున్నా. ఎందుకంటే నా పట్ల నాకు నమ్మకం లేదు, బట్ దేవుని మీద మాత్రం భారం వేసి ఉంచున్నాయి. దీన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును. జస్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఇక జాబ్ లిస్ట్లో నా పేరు వచ్చింది. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ ట్రైనింగ్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, బట్ ఈ ఇబ్బందులన్నీ ఇట్లా భరించాల్సిందే. కొంచెం నాకు అక్కడ ట్రైనింగ్లో వెళ్ళిన తర్వాత దేవునికి సమయం ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చాలా అలసిపోతుంది కాబట్టి ప్రేయర్ చేసుకోవడానికైనా ఏదైనా కొంచెం టైం కుదరకపోతుంది. దీన్ని బట్టి కొంచెం మీరు ప్రేయర్ చేయండి నా కోసం. ఇప్పుడు కుటుంబంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఆర్థిక పరంగా అక్కడ ఇస్తారు, కానీ శాలరీ ఇస్తారు, ఇంకా 3 months నుంచి ₹1 కూడా ఇవ్వలేదు. ఆ 3 months నుంచి అప్పులు చేస్తూనే ఉన్నా రావడానికైనా పోవడానికైనా కూడా అప్పులు చేసే రావాల్సి ఉంటుంది, అప్పులు చేసే పోవాల్సి వస్తుంది. సో ఈ ఇబ్బందులు పోవాలని దేవుని నామానికి కోరుకుంటున్నాను. నా గురించి మీరు ప్రేయర్ చేయండి. దీన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును. చిన్న సాక్ష్యం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రారంభిస్తుందా. దేవునికి మహిమ కలుగును. గొప్ప సాక్ష్యం దేవుడు మనకిచ్చాడు. జాబ్స్ అన్ని రకాలుగా దేవుడు దీవిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. చాలా కొన్ని ఇయర్స్ క్రిందట అంటే కొంతమంది నాకు అన్నారు ఏమంటే, ఎంప్లాయీస్ చర్చికి రావాలని ప్రార్థన చేసుకోనండి, తర్వాత మంచి బిజినెస్ వాళ్ళు ప్రార్థన చేసుకోండి అన్నారు. అయితే వాస్తవానికి దేవుని వాక్యం చెప్తుంది, సముద్రపు ఒక వ్యాపారం నీ వైపు త్రిప్పబడును. సరే మంచిదే, అది తప్పేం కాదు. కానీ నాకు ఏమనిపించింది అంటే, వాళ్ళు రావడం అది కాదు ప్రభా, ఎవరైతే వస్తున్నారో వారిని మీరు ఆశీర్వదించు, దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైతే సంఘానికి వస్తున్నారో వారిని దీవించు, వారిని బలపరచు. అంటే ఈ జాబ్స్ కొరకు, వివాహముల కొరకు అనేక విషయాలను దేవుని కృపను బట్టి దేవుడు ప్రార్థనలో నడిపిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. నేనైతే ప్రార్థన చేసేది ఏంటంటే, జాబ్ ఉన్నోళ్ళు రావాలా, అది రావాలా, ఇది రావాలని ఎక్కువగా. వాస్తవానికి వారు చెప్పిన 1-2 సార్లు ప్రార్థన చేస్తుంటే దేవుడు దాన్ని ఆపి నాకు ఈ ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఎవరో సిద్ధపడిన వాళ్ళు కాదు నాయన, ఇక్కడి నుంచే సిద్ధపడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న వారికే, అంటే వారు ఎవరైనా సరే సంఘానికి వచ్చారు కదా, వారి జీవితంలో అద్భుతాలు మీరు చేయాలా, అది నేను చూడాలా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నాకు నేనుగా అద్భుతాలు చూస్తున్నా, మీరు చూస్తున్నారు లేదు నాకు తెలియదు, మీరు వింటున్న దాన్ని బట్టి చెప్పాలా. దేవుడు వచ్చే వారం కూడా సాక్ష్యం ఇప్పిస్తాడు. నాకేమంటే ఒకరోజు వెళ్ళిన దాకా సాక్ష్యం చెప్పాలనిపించదు, ఎందుకంటే ఫుల్ఫిల్నెస్ ఉండాలి ఒకటి. రెండవది ఏమంటే, ఎప్పుడైతే జాబ్ రాకముందు ఇక్కడ సాక్ష్యం చెప్తారో దుష్టుడు చాలా ఎక్కువగా పనిచేస్తాడు. ఆరోగ్యం వచ్చిన తర్వాత కూడా, ఆరోగ్యం రాకముందు కూడా సరిగ్గా అంటే క్లారిటీ లేనప్పుడు మనం సాక్ష్యం చెప్పినప్పుడు సాతాను గడు పనిచేస్తాడు. ఎందుకంటే వాని పేరే సాతాను, అపవాది. వాడు అబద్ధికుడు, అబద్ధానికి
జనకుడు. ఆ బ్రదర్ ఎప్పుడో సాక్ష్యం చెప్తానండి. అసలు లిస్ట్ రాగానే వెళ్ళిపోగానే లేదు మీరు ఒకరోజు మీరు వెళ్ళండి, ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పండి. సో ఆయన ఆల్రెడీ వెళ్ళినాడు, కొన్ని రోజులు అక్కడ ఆల్రెడీ ఉన్నాడు, కొన్ని మంత్స్, దగ్గర 4 months బ్రదర్, 4 months అక్కడ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ 4 months అయింది కాబట్టి నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి అంటే కూర్చున్నాడు. ఇంకా నేను ఇంతకుముందు చెప్తా అంటే నేను ఇవ్వలేదు, తర్వాత చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఎవరని చెప్తా అంటే నేనే చెప్పాలి కదా అని ఇంకా నేనే తెలియజేశాను. తమ్మును కూడా 1 day వెళ్ళిన తర్వాత నేను సాక్ష్యాన్ని చెప్పించాను. ఇంకా 1 day కాదు, ఒక 4-5 days. దేవునికి స్తోత్రం. నేను నిజంగా ప్రార్థన చేశాను. మీకు ఇంతకుముందు కూడా ఈ అనౌన్స్మెంట్ చేశాను. ఏమని అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళనే దేవుడు దీవించాలా కదా, ఆశీర్వదించాలా. ఆశీర్వదించబడిన వాళ్ళు ఇక్కడికి రావడం మంచిదే, ఇస్తాడు, దేవుడు నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ నాకు అట్లా సాటిస్ఫాక్షన్ అనేది ఏముంటుంది చెప్పండి, అవునా? నాకేమనంటే సాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి దేవుడు బలపరచాలి, ఇక్కడున్న వారిని దేవుడు దీవించాలి. అంటే అక్కడ నుంచి వచ్చిన వారిని దీవించకూడదు అని కాదు, అలాంటిది కాదు. అంటే దేవుడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని నాకు నేనుగా సాటిస్ఫాక్షన్లో అంటే సంతోషించడానికి, దేవుని మహింపరచడానికి ఒక అద్భుతమైన అవకాశంగా దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా ప్రార్థన చేసినట్టుగా దేవుడు చాలామందికి జాబ్స్ అనేక రకాలుగా దేవుడు దీవిస్తూ, వ్యాపారంలో దీవిస్తూ, ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇంకనూ నడిపించునుగాక, ఇంకనూ బలపరచునుగాక, ఇంకనూ ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క అంచె దినంలో మనం ఉన్నాం కాబట్టి, అలాగే మనకు జరుగుతున్న చాలా పరిస్థితులు చాలా ఈ లోకంలో వ్యతిరేకంగా ఉన్నాయి దేవుని బిడ్డలకు కనుక మీరు ప్రార్థన చేయండి. ఎపాఫ్రా ప్రార్థన గుంపు కొరకు ప్రార్థన చేయండి. ఈ August 15th